ఈ 2025 సంవత్సరం జనవరి నెల 19వ తేదీ వరకు దేవుడు మనల్ని నడిపించాడు. చెప్పు స్తోత్రం. చెప్పా, ఇంకా బిగ్గరగా చెప్పకూడదు. నిజమే, 19వ తారీఖు వరకు నడిపించాడు. మరి ఇప్పటి వరకు నడిపించిన దేవుడు ఇక ముందు నడిపించడా? చెప్పరే, వాక్యం వినండి, వాక్యం వినండి, చక్కగా వినండి. ఇప్పటి వరకు నడిపించిన దేవుడు ఇక మీద నడిపించడా? నడిపిస్తాడు. ఎలాగంటే పసిబిడ్డలు నడక ఎక్కడ నేర్చుకుంటారు? మొట్టమొదట ఎవరు నేర్పిస్తారు? తల్లి, తండ్రి. మొట్టమొదటి వారి నడక తల్లి దగ్గర, తండ్రి దగ్గర నేర్చుకుంటాడు. ఇదిగో మళ్ళా గుర్తుపెట్టి మాట మర్చిపోమాక, దీంట్లో ఉన్నటువంటి ఆంతర్యం. మొదటి అడుగులు పసిప్రాయములో తల్లి తండ్రి నేర్పిస్తారు. తర్వాత అడుగులు తల్లిదండ్రులు నేర్పించగలరా? చెప్పరే, చెప్పండి. వారు ఎదుగుతున్నారు, వయసు యందు ఎదుగుతున్నారు, మనుష్యుల యందు ఎదుగుతున్నారు, దేవుని యందు కూడా ఎదుగుతున్నారో లేదో తెలియదు. మరి వారు ఎదుగుతున్నప్పుడు వారికి నడక నీవు నేర్పిస్తావా? నేర్పించగలవా? చెప్పరే, మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. వారికి నడక మీరు నేర్పించగలరా? మీకే నడక నేర్పిస్తారు. మరి పుట్టినప్పుడు పసి వయసులో నుండి వాళ్ళు అలాగా ఎదుగుతున్నప్పుడు నువ్వు నడక నేర్పించావు. నీవు ఏ నడకైతే నడవమన్నావో అదే నడక నడిచుండొచ్చు. మరి ఆ రోజు నడిచిన, ఆ వయసులో నడిచిన ఆ నడక, ఆ వయసులో ఉన్నటువంటి ఆ మంచి మనస్సు, తల్లిదండ్రులు చెప్తే నడవాలి అన్నటువంటి ఆ గుణాతిశయాలు ఆ బిడ్డల్లో ఉన్నప్పుడు, ఆ తల్లిదండ్రులు వారిని నడిపిస్తున్నప్పుడు, ఎదుగుతున్నప్పుడు కూడా నడిపించాలి. వాళ్ళు నడిపించాలంటే బిడ్డలు తల్లిదండ్రులు చెప్పినట్లుగా నడవాలి. మరి తల్లిదండ్రులు వారిని నడిపిస్తున్నారా? మొదటిది. రెండోది, బిడ్డలు తల్లిదండ్రులు చెప్పినట్టుగా నడుస్తున్నారా? గుర్తుపెట్టు, చిన్న వయసులో నీవే నీ బిడ్డకు నడక నేర్పించావు. మరి వయసు పైబడినప్పుడు నీవెందుకు వారికి నడక నేర్పించలేకపోతా ఉన్నావు? దేవుడు నిన్ను అడుగుతున్న ప్రశ్న. నీకు తెలుసుగా, నీకు బిడ్డలు పుట్టినప్పుడు వాళ్ళకి ఆ పసితనములో ఏమివ్వాలో నీకు తెలీదా? నీవేగా అంగటికి వెళ్ళావు, నీ శ్రమంతా ఊడిగం చేసి బిడ్డలకు ఏమివ్వాలో పసి వయసులో చక్కగా ఇచ్చావు. మరి అవన్నీ ఇవ్వడానికి గల కారణం ఏమిటి? నీ బిడ్డలు నీ మాట వినాలని. మరి ఆనాడు విన్నటువంటి ఆ బిడ్డలు, పసిప్రాయములో విన్నటువంటి ఆ బిడ్డలు వయస్సు పెద్దగా అవుతున్నప్పుడు ఎందుకు వినలేకపోతా ఉన్నారు? వయస్సు పెరుగుతున్నప్పుడు, మెట్టు మెట్టు, సంవత్సరం వారి జీవితంలో పైకి ఎదుగుతున్నప్పుడు ఎందుకు వినలేకపోతూ ఉన్నారు? ఇప్పుడు చిన్న మొక్క ఉందండి, నర్సరీ నుంచి తెచ్చావు చిన్న మొక్క, తోటలో నుంచి. ఆ మొక్కని ఇంట్లో నాటావు. ఆ మొక్క నాటినప్పుడు చిన్నప్పుడు కూడా అది నాటినప్పుడు నీళ్లు పోయివా? మరి చెప్పరే, నీళ్లు పోయిరా? నీళ్లు పోస్తారు. అది పెద్దగా ఎదిగిన తర్వాత కూడా నీళ్లు పోస్తారా లేదా?
అది ఎదగాలంటే ఏం చేయాలా? నీవు నీళ్లు పోయాలా, దానికి చేయవలసినవన్నీ తెచ్చినప్పుడు 2 రోజులు, ఒక 2 సంవత్సరాలు, 1 సంవత్సరం, 1 నెల చేసి తర్వాత కానీ వాటికి చేయవలసినటువంటివన్నీ కానీ చేయకపోతే ఫలాలు ఇస్తుందా? చెప్పు, ఫలాలు ఇస్తుందా? మధ్యలోనే ఎండిపోవచ్చు, మధ్యలోనే గాలికి కొట్టుకొని పోవచ్చు, మధ్యలోనే దాని బ్రతుకు చిందరవందరగా మార్చబడవచ్చు. అర్థం చేసుకో వాక్యం. ఆత్మీయులు వాక్యం అర్థమవుతుంది. ఆత్మీయత లోతుల్లోకి వెళ్ళేటువంటి వారికి, ఆశ కలిగినటువంటి వారికి వాక్యం అర్థమవుతుంది. మొక్కను నువ్వు తెచ్చుకున్నప్పుడు నీళ్లు పోసావు, అన్నీ చేసావు, అది బాగుగా ఏపుగా ఎదిగి ఫలాలు కలగాలంటే అప్పటిదాకా దానికి చేయవలసినవన్నీ చేయాలా లేదా? దేనిలో అన్న లోపం కలిగిందా? దేనిలో అన్న లోపం కలిగిందా అది ఫలిస్తుందా? మళ్ళా చెప్తా గుర్తుపెట్టు, మళ్ళా చెప్తా గుర్తుపెట్టు. పసిప్రాయములో మొక్క తెచ్చినప్పుడు అంత ఇండ్రియా తీసి దానికి పోతావా? మొక్కను తెచ్చినప్పుడు పసిప్రాయంలో నాటినప్పుడు ఇండ్రియా కానీ మందు కానీ డబ్బాలు ఏమైనా కొడతావా? బస్తాలు ఏమైనా పోస్తావా? ఎందుకు పోయో? అది పసిది, అది లేతది. దానికి ఎంతైతే నీళ్లు పోయాలో, ఎంత మందు అయితే వేయాలో, ఏవైతే వేయాలో అంతవరకు వేస్తావు. అది ఎదుగుతున్నప్పుడు దానికి తగ్గ మోతాదు వేసుకుంటూ, అరే బాబా మీకు దండం పెడుతుండ్రు నాయన, ఇది చూడండి, దానికి తగ్గ మోతాదు వేసుకుంటా వెళ్ళాలి, అప్పుడు అది ఎదుగుతుంది. ఈరోజు మళ్ళా చెప్తా ఉన్నాను, కొంతమంది తల్లిదండ్రులు ఇలాగ అడుగుతున్నారు, పసిప్రాయములో నా బిడ్డలు నా మాట విన్నారు, నేడు నా బిడ్డలు నా మాట వింటలేదు అని అంటే, వాళ్ళ వయసుకు తగిన స్థితిలో నీవు సరైనటువంటి మోతాదు కలిగిన మందు వాళ్ళకి వేయలా. కాదా? నాకు చెప్పానుగా, చిన్న మొక్కకి గ్లాసు నీళ్లు పోస్తావు, ఇంకొద్దిగా మొక్క ఎదుగుతుంటే తప్పేల పోస్తావు, ఇంకా బాగా ఎదుగుతుంటే బిందె పోస్తావు, ఇంకా బాగా ఏపుగా ఎదిగిందంటే 4 బిందెలు పోస్తావు. అంటే అది ఎదిగే కొద్దీ దాని స్థితిని చూసి దానికి ఎంతైతే అవసరతగా ఉందో వాటిని. మరి మన బిడ్డల జీవితంలో, మన కుటుంబ జీవితంలో పసిబిడ్డలు అయినప్పుడు వాళ్ళకి చక్కగా నడక నేర్పిన నీవు వయసు పెరిగే కొద్దీ వాళ్ళకి నడకెందుకు నేర్పించలేకపోతా ఉన్నావు? ఎందుకంటే వాళ్ళకి సరైనటువంటి స్థితిలో, సరైనటువంటి సమయంలో, సరైనటువంటి పరిస్థితిలో మోతాదును బట్టి వారిని నీవు పెంచలా. నా బిడ్డలు ఇలాగ అయిపోతున్నారు, కారణం ఏంటండి అని అంటే, నీలో ఎంతో కొంత లోపమో లేకపోలా. అందుకే ఈరోజు మళ్ళా చెప్తా ఉన్నా, ఈరోజు నీవు దేవుని సన్నిధిలో ఉండి నీ బిడ్డలు ఎక్కడో ఉన్నారంటే, ఎందుకంటే ఆత్మీయత అనేటువంటి అనుభూతులు మీ జీవితంలో లేవు కాబట్టి నీకు పుట్టిన నీ బిడ్డల్లో కూడా ఉంటాయా? నీలో ఆత్మీయతమైనటువంటి లోతులు, ఆత్మీయంగా ఎదగాలి, రక్షణ అనేటువంటి వస్త్రాన్ని ధరించాలి, విశ్వాసం అనేటువంటి కృప నేను కలిగి ఉండాలన్నటువంటి ప్రతి కుటుంబంలో ఏ బిడ్డ అయినా, ఏ కుమారుడు, ఏ కుమార్తె అయినా తల్లిదండ్రులు ఆత్మీయులుగా ఉన్నారు కాబట్టి మేము కూడా ఆత్మీయంగా ఉండాలి. ఒకవేళ వాళ్ళు కానీ ఆత్మీయంగా లేకపోతే, ఆత్మీయంగా ఉన్నటువంటి వాళ్ళ తల్లిదండ్రులు ఇరిసేస్తారు వాళ్ళని. కాదా? చెప్పరే, కాదా? ఆత్మీయత, ఆత్మ సంబంధమైనటువంటి ఫలాలు కుటుంబాల్లో లేకపోవడానికి గల కారణం ఏమిటనంటే, ఆత్మీయతకు మనము దూరం అయిపోయాం. ఈ ఆత్మీయత యేసయ్య ఆత్మీయతకి